దశరథ రాజు మామకైక సుమిత్రలను అయోధ్యవాసులార అయని జనోయమ్మలార అయోధ్యవాసులార అయని జనోయమ్మలార మరది లక్ష్మణుండు భరత శత్రుఘ్నులు మరది లక్ష్మణుండు భరత శత్రుఘ్నులు ఊర్మిళ సుతకీర్తి మాలవిలు చెల్లెల్లు ఊర్మిళ సుతకీర్తి మాలవిలు చెల్లెలు ముదము తోడుతవారు నాకు తోడి కోడళ్ళు ముదము తోడుతవారు నాకు తోడి కోడళ్ళు ముదము తోడుతవారు నాకు తోడి కోడళ్ళు ముదము తోడుతవారు మాకు తోడి కోడళ్ళు అనునిత్యము మదిలో నా హరిని దలుచుదాన నేను హరనిత్యము మదిలో హరిని దలుచుదాన నేను ధరయండ పల్లివాస దయజోడు దీనులపై ధరయండ పల్లివాస దయజోడు దీనులపై అయోధ్య వాసులారాయని జనోయమ్మలార అయోధ్యవాసులారాయని జనోయమ్మలార సవినాయముగ నన్ను సీతాయని అందురమ్మ సవినయముగా నన్ను సీతాయని అందురయ్య. అమ్మ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుము తల్లి. నా పేరు సీతాయని అందురు. సీతాదేవి. మా నాన్నగారి పేరు జనక మహారాజు. తండ్రి జనక మహారాజు. తల్లి సునయన. తల్లి సునయనాదేవి. అవును. ఈ మధ్యనే నాకు వివాహమైనది. అయోధ్య రాములతో నాకు వివాహం జరిగినది. మా మామగారి పేరు దశరథ మహారాజు. మామ దశరథ మహారాజు. నాకు ముగ్గురు అత్తలు కౌసల్య కైక సుమిత్ర. ముగ్గురు మరుదులు ఉన్నారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అమ్మ ఇప్పుడు ఎచ్చటికి పోతున్నారు తల్లి. మా అత్తమ్మ కైక కారణంగా మేము అరణ్యవాసం చేయవలసి వచ్చినది. అందులకై ఇప్పుడు అరణ్యవాసము నా భర్తతో నేగుచున్నదానను. చిత్తము తల్లి వేంచు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. అదిగో ఆ యొక్క శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆ గంగా నది ఒడ్డుకు వచ్చి ఆ గంగా నదిని